గత ఆదివారం నుండి యొక్క ఆదివారం వరకు మనందరినీ దేవుడు సజీవ లెక్కలో లెక్కించి ఆయన సన్నిధికి రాగలిగే తరుణాన్ని, అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుకి మహిమ. దేవుడి స్తోత్రం. గత వారంలో దేవుడు మనల్ని దర్శించి బలపరిచినట్టుగానే ఈరోజు కూడా ఆయన ఆలోచన కొరకు ప్రార్థనపూర్వకంగా మనం సిద్ధపడి ఉందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 1వ వచనము నుండి 7 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 17 వర్సెస్ 1 to 7. 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. తరువాత ఇజ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే వారు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పోము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పోము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుట బట్టి అతడు ఆ చోటికి మస్పా అనియు మెరీబా అనియు పేరు పెట్టెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత పిలువబడిన ప్రజలు వీళ్ళు. హల్లెలూయా. దేవుని ప్లాన్లో ఉన్న ప్రజలు వీళ్ళు. మీకు ఈ 2-3 రోజులలో ఇజ్రాయెల్ని గురించి ఒక వీడియో షేర్ చేశాను. సుమన్ టీవీ వాళ్ళు ఇజ్రాయెల్ దేశం గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుంది. హల్లెలూయా. 1948లో వాళ్ళకు దేశంగా ఏర్పడింది. అప్పుడు దేశం లేదు, ఏం లేదు, అందరు చెదిరిపోయారు. ఎందుకు పనికిరాని ఎడారి భూమిని దేవుడిస్తే అక్కడ ఏ పంటలు పండవు. అలాంటి ఆ దేశంలో అది ఏర్పడిన మొదలుకొని రైట్ నౌ ఇప్పటి వరకు చాలా యుద్ధాలు జరిగాయి. ఒక్క యుద్ధంలో కూడా ఇజ్రాయేలు దేశం ఓడిపోలేదు. ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు, ఓటమిని ఎరగలేదు. శత్రు దేశాలు 7 ఉన్నాయి, ముస్లిం కంట్రీస్. ఆ ముస్లిం కంట్రీస్ ఏకమైనా, ప్రపంచ దేశాలు ఏకమైనా కూడా ఇజ్రాయేలు దేశాన్ని ఓడించలేవు. హల్లెలూయా. ఆధ్యాత్మికంగానే కాదు, భౌతికంగా వాళ్ళు ఏం కలిగి ఉన్నారు. ఎన్నోసార్లు యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధంలో అద్భుత రీతిగా దేవుడు వారిని గెలిపించాడు. అక్కడున్న ప్రజలు ఇంచుమించు 1 కోటి కంటే తక్కువ, 97 లక్షల చిల్లర జనాభా. అది చాలా చిన్న దేశం. ప్రపంచ నడుబొడ్డున ఉంది ఇజ్రాయెల్ దేశం, చిన్నది. అమెరికాలో 35 కోట్ల జనాభా, సూపర్ పవర్ కంట్రీ అది. కానీ ఏ దేశము కూడా దాదాపుగా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉండడానికి అన్ని దేశాలు భయపడుతున్నాయి.
వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్, వాళ్ళ దగ్గర ఉన్న మేధస్సు, అదంత పెద్ద, దాని చరిత్ర అంతా తెలిస్తే మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి చూసుకోండి. సుమన్ టీవీలో నేను మీకు షేర్ చేశాను. అసలు ఒక 30-35 నిమిషాలు ఉంటుంది. అసలు మనకు మన మైండ్ తిరగబడుతుంది. ప్రపంచ దేశాలే ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేయాలంటే భయపడుతుంది. వాళ్ళు ఎస్ఎస్సి అయిపోయిందంటే ఒక 2 years ఆడవాళ్ళు మగవాళ్ళు మిలిటరీ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ తర్వాతనే పై చదువులకు వెళ్తారు. దాదాపు నోబెల్ బహుమతి 120 మందికి వస్తే 120 మందిలో ఇంచుమించు ఒక 100 మంది దాకా ఆ దేశస్తులుగా యూదులకే వచ్చేది. నోబెల్ బహుమతి ఎవరికి పడితే వారికి వచ్చేది కాదు. అది అక్కడున్న జ్ఞానము కానీ టెక్నాలజీ కానీ ప్రపంచానికే నేర్పిస్తుంది. వాళ్ళు దైవ జ్ఞానం కలిగిన పిల్లలు. ఛానల్ వాళ్ళు కూడా అంటారు, క్రీస్తు పుట్టిన దేశము, అక్కడ యూదులకు ఉన్నంత జ్ఞానం ఎవరికి లేదు. ఇప్పుడు రైట్ నౌ అన్ని దేశాలు మాట్లాడుకుంటున్నాయి, ఆ దేశంతో ఎవరు పోటీ పడ్డా గెలవరు. బాగా బలం ఉందా? లేదు. బలగం ఉందా? లేదు. సైన్యం ఉందా? లేదు. కానీ గెలుస్తారు. అంత జ్ఞానము దేవుడు వారికి ఇచ్చాడు. సిరియా దాన్ని తొక్కు చేశారు ఆ మధ్యకాలంలో. ఆమాసు, ఇంకా కొన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ఈ ఇరాను, ఇవి ఉగ్రవాద సంస్థలు, దేశాలు, ఆమాస్ కానీ ఇంకా టర్కీ కానీ, ఇవన్నీ కొన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటివి. వాళ్ళకు సపోర్ట్ ఇచ్చే ఆయుధాలు ఇది చేస్తే ఇప్పుడు నేరుగా ఇరాన్ మీద దాడి జరుగుతుంది. అక్కడున్న ఒక 60 మంది లీడర్సు, తర్వాత అణుశాస్త్రవేత్తలు, మేధావుల్ని ఒకేసారి మట్టు పెట్టేసేసి హమాస్లో ఉన్న మెయిన్ లీడర్స్ను ఖతం చేసింది. అసలు ఎట్లా తెలుస్తుందో తెలియదు. ప్రజలు వాళ్ళ బాంబుల దాటికి తట్టుకోవడం కొరకు బంకర్లు, ఏమైనా యుద్ధం, నిత్యము యుద్ధమే, కానీ బంకర్లకు వెళ్ళిపోతారు. డోమ్స్, ఐరన్ డోమ్స్ వచ్చేదాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తాయి. ఇంకా కొత్త టెక్నాలజీ. వాళ్ళు ప్రత్యేకింపబడిన జనాంగం. హల్లెలూయా. అబ్రహాముతో వాగ్దానం చేసి మోషే నాయకత్వంలో వాగ్దానం దేశమైన ఆ కానానుకు, ఆ సొంత దేశానికి దేవుడు నడిపించాడు. ఆ తర్వాత అంతా చెదిరిపోయి ఇదైపోయినా కూడా 1948లో ఇజ్రాయేలు దేశముగా గుర్తించబడింది. ఈ ముస్లిం కంట్రీస్ యొక్క మెయిన్ ఆలోచన ఏంటంటే, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం ఉండొద్దు, అది కనుమరుగైపోవాలి. దేవుడు అంటాడు పౌలుతోని, సౌలుగా ఉన్న పౌలుతోని, ఒరే ములుకోలులకు ఎదురు తన్నుచున్నావు, ములుకోలులకు ఎదురు తన్ను అంటే దేవునికి, దేవుని సిస్టానికి, దేవుని పద్ధతికి, దేవుని ఆలోచనకు ఈ ప్రపంచం విరుద్ధంగా ఉంది. దేవుణ్ణి ఎరగని ప్రజలు విరుద్ధంగా ఉన్నారు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలు బానిసత్వంలో మురిగిపోతుంటే అహరోను, మోషే అక్కడికి వెళ్ళి 10 తెగుళ్ళు ఐగుప్తులోకి తీసుకొచ్చి సూచక్రియలు, అద్భుతాల ద్వారా వారి లోపల విశ్వాసాన్ని కలిగించి, వారి మాటలు, అంటే దేవుడు వారిని పంపించాడని వారి మాటలు నమ్మి రాత్రికి రాత్రే, అర్ధరాత్రి పూట పస్కా బలి అర్పించేసి, ఆ తర్వాత చెప్పులు తొడుక్కొని చేదుకూరలతో తిని వాళ్ళు బయలుదేరారు. సంహార దూత ప్రతి తొలుచూలు పెద్ద కుమారుని ఖతం చేస్తే ఐగుప్తులో ఉన్న పేదవాడు మొదలుకొని ధనవంతుని ఇంటి వరకు ప్రతి ఇంట్లో చావుంది, మొదటి సంతానం. వాళ్ళు ఆపరేషన్లో ఉంటే వీళ్ళు దేవుని ఆత్మ చేత, దేవుని ఆలోచన చేత వీళ్ళు ఈ బానిస శృంఖలాలు తెంపుకొని, ఈ బానిస బ్రతుకు 430 సంవత్సరాలు వెట్టి బతుకు, ఆ బానిస బతుకు, దాని నుంచి బయటపడి
దేవుడు ఏర్పాటు చేసిన దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు. హల్లెలూయా. పంజరములో పట్టబడ్డ పిట్టలను వదిలిపెడితే, పావురాలను వదిలిపెడితే ఎట్లా విహారంలోకి, అంతరిక్షంలోకి, ఆ స్వేచ్ఛలోకి రెక్కలు కొట్టుకుంటూ ఎట్లా ఎగిరిపోతాయో అట్లా తల్లులు, పిల్లలు, పెద్దలు, చిన్నలు, గాడిదలు, గాడిదాపవులు, ఒంటెలు, ఎడ్లు, కోళ్ళు, అన్ని రకాల వస్తువులను తీసుకొని వీళ్ళు ప్రయాణమయ్యారు. హల్లెలూయా. వాళ్ళ హ్యాపీనెస్ మామూలు హ్యాపీనెస్ కాదు, వాళ్ళ ఆనందం మామూలు ఆనందం కాదు. ఎందుకంటే మోషే ఏం చెప్తే అది జరిగింది. అయితే మోషే ఏం చెప్పలేదు, మోషకు దేవుడు ఏం చెప్తే అది చేశాడు. 10 తెగుళ్ళు, 10 ఉగ్రతలు ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకు కాదు, ఆయన బిడ్డలకు కాదు, ఎబ్రీలకు కాదు, ఐగుప్తులకు. ఈ ఐగుప్తులో ఉన్న ఈ ప్రజలు దేవుని ప్రజలైన వారిని, అబ్రహాము సంతానాన్ని, వాళ్ళ పిల్లల్ని వీళ్ళు హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. యోసేపు వరకు బాగానే ఉన్నారు. యోసేపు వాళ్ళ అన్నదమ్ములు 70 మంది చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగని రాజు అధికారంలోకి వచ్చాడు. ఆ రాజు ఏం చేశాడు? వీళ్ళు పరదేశులు, పొరుగు దేశం వాళ్ళు, మన వాళ్ళు కాదు, ఈ ఐగుప్తులు కాదు. మనకు అన్నీ కప్ప, పక్షి అన్నీ దేవతలే, దూడ, వాటి అన్ని దేవతలే వాళ్ళకు. కానీ వీళ్ళు యెహోవా దేవుణ్ణి, యేసయ్య దేవుణ్ణి ఆరాధించే ప్రజలు కాబట్టి ఆ దేవుడు ప్రత్యక్షమై అనేక సూచక్రియలు, అద్భుతాలు చేసి, అద్భుత సూచక క్రియలు దేవుడు ఉన్నాడు అని నమ్మకం కలిగిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఆయనే ఈయన నమ్మకం కలిగిస్తుంది. వాళ్ళకి ఆ నమ్మకం వచ్చింది. నమ్మకం వస్తేనే కదా మోషే అహరోను మాటలు విని పస్కా బలి పశువు ద్వారా వాళ్ళు సంహార దూత చేతుల నుంచి విడిపించబడ్డారు. గడప కమ్ములకు ఏం చేశారు? రక్తము రాశారు. అందరి ఇంట్లో మరణం ఉన్నా ఇజ్రాయేల్ ప్రజలలో మరణం లేదు. అంటే మొట్టమొదలు దేవుని గొర్రెపిల్ల రక్తం చేత విడుదల పొందారు. బానిసత్వం నుంచి బయటపడడం కొరకు గొర్రెపిల్ల రక్తం చేత విడుదల పొందారు. నీవు నేను విడుదల పొందడానికి యేసుక్రీస్తు కలువరి సిలువ, దేవుని గొర్రెపిల్లవైన యేసయ్య సిలువ రక్తము. మనం బానిసలం కాదు, స్వతంత్రులు. క్రీస్తు చేత, సిలువ మరణం చేత, మారు మనసు, పరిశుద్ధాత్మ, పశ్చాత్తాపం చేత, బాప్తిసం చేత మనం పూర్తిగా విడుదల పొందాం. హల్లెలూయా. కానీ గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదవండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలను దాస్యం అనే కాడి విరగ్గొట్టి గొర్రెపిల్ల రక్తం చేత చేదు కూరలు తిని వాళ్ళు విమోచించబడ్డారు. ఇప్పుడు వారికి ఫరో యొక్క అధికారము, బానిసత్వం కింద లేరు. వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. హల్లెలూయా. సంతోషంగా ప్రయాణం అవుతున్నారు. అలాగే ఈ లోకము ఐగుప్తు, ఈ లోకములో ఉన్న లూసిఫర్ అపవాది ఫరో. ఐగుప్తు ప్రజల్లాగానే బానిసలుగా బ్రతికాం, ఆశీర్వాదం లేకుండా బ్రతికాం, నెమ్మది లేకుండా బ్రతికాం. కానీ ఎప్పుడైతే యేసయ్య మనకు పరిచయం అయ్యాడో, యేసయ్య సిలువ మరణంలో ఉన్న ఆ ప్రణాళిక మనకు అర్థమైందో, పశ్చాత్తాపము చెంది మారు మనసు పొంది క్రీస్తును బాప్తిసం ద్వారా అంగీకరించాం.
అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలు. 3వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసుక్రీస్తునందు యేసుక్రీస్తులో మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, క్రీస్తును విశ్వసించిన నీవు క్రీస్తు కుమార్తెవు, క్రీస్తు కుమారుడివి. విశ్వాసం ద్వారా బైబిల్ చెప్తుంది 26 క్రీస్తు యేసులోనికి విశ్వాసం ఉంచిన మీరందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా. అక్కడితోనే ఆగిపోయారా? ఆ 10 తెగుళ్ళు, ఆ అద్భుత చూసాక అద్భుత కార్యాలు చూసి ఈయన గొప్ప దేవుడు, ఈయన నిజమైన దేవుడు అని అక్కడితోనే ఆగిపోయారా? ఆగిపోలేదు. గొర్రె పిల్ల రక్తము, పస్కా బలి పశువు వధింపబడి ఆ మరణ దూతను, సంహార దూతను దాటిపోజేశాడు. అలాగూ విశ్వాసంలోకి వచ్చిన మనము యేసుక్రీస్తు సిలువలో అనుగ్రహించిన రక్షణను మనం స్వతంత్రించుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు లోకానికి బానిసలము కాదు, మనుషులకు బానిసలము కాదు, క్రీస్తు యేసుకు బానిసలం. హల్లెలూయా. వాక్యానికి బానిసలం, సత్యానికి బానిసలం, మంచికి బానిసలము, దేవుని మహిమకు బానిసలం. అలాగూ ఈ స్వాతంత్రం పొందుకున్న వీళ్ళు, విడుదల పొందుకున్న వీళ్ళు దేవుడు అనుకున్న ప్లేస్కు బయలుదేరారు. హల్లెలూయా. మనం ఇంకా రీచ్ కాల, లోకంలోనే ఉన్నాం. సైతాన్ కూడా ఉన్నాడు, దేవుడు కూడా ఉన్నాడు, మనం కూడా ఉన్నాం. కానీ వాని వశములో మనము లేము, వాని చేతి కింద మనము లేము. యేసయ్య అధికారం కిందికి, కృప కిందికి, క్రీస్తు రక్తము కిందికి, క్రీస్తు యొక్క అభిషేకం కిందికి వచ్చాము. కానీ యేసయ్య మనల్ని లోకంలోనే ఉంచాడు. హల్లెలూయా. నోవాహు ఓడ తయారు చేశాడు. జలప్రలయం రాబోతుంది, 40 రాత్రింబవళ్ళు ప్రచండమైన వర్షం వస్తుంది, ఆకాశ తుమ్ములు విప్పబడతాయి. కాబట్టి సిదిసారక మానుతో ఒక ఓడ చేయని చెప్తే నమ్మాడు. ఓడ అనేది తనకు తెలియదు, ఆ పదమే కొత్త, వర్షం అనే పదం కూడా కొత్తనే. ఆ బ్రెయిన్కు పరిచయం లేకపోయినా, అనుభవం లేకపోయినా దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళకు ఆ రోజులలో ఆదాం మొదలుకొని నోవాహు వరకు ఏం తెలుసు అంటే, ఆవిరి భూమిని తడిపితే పంట పండుతుంది. ఇంకోటి, బావులో పొలాలో ఏమన్నా ఉంటే, ఏమన్నా ఊటలు ఉంటే, ఏదైనా ఒక నది బయలుదేరి 4 శాఖలే ఇట్లా పంటలు పండే అట్లా. కానీ పైనుండి వర్షం వచ్చే సంగతి వారికి తెలియదు. వర్షం అనే పదం కొత్తది. కానీ అది అర్థమైనా అర్థం కాకపోయినా నమ్మాడు. వయసు పెద్దగానే ఉంది, భార్యతో పంచుకున్నాడు, పిల్లలతో పంచుకున్నాడు, కొడుకులతో కోడలతో పంచుకున్నాడు. వాళ్ళకి తెలుసు నోవాహు నీతిమంతుడు, నిందరహితుడు, తన తరంలో దేవుని కృప పొందినవాడు, ఎవరు పాడైనా తాను తన కుటుంబం పాడవకుండా స్థిరంగా నిలబడిన ఫ్యామిలీ అది. అందరూ చెడిపోయినా నోవాహు కుటుంబం చెడిపోలేదు. బైబిలే చెప్తుంది, సమస్త శరీరులు వారి మార్గములను చెరిపి వేసుకున్నారు, వారి పాపం ఘోరమైపోయింది, వారిని నేను తొడుపు పెట్టాలనుకుంటున్నాను. హల్లెలూయా. కేవలం వాళ్ళ ఊహ బాల్యం నుండే చెడ్డది. దేవుని భయం లేకుండా మనసుకు నచ్చినట్టు హృదయంలో కోరికలను ప్రవర్తిస్తున్నారు. ఒక నోవాహు, నువ్వు మాత్రమే నిందారహితంగా ఉన్నావు, నువ్వు మాత్రమే నా మార్గంలో ఉన్నావు, నాకు భయపడుతున్నావు. అయితే నువ్వు ఈ విధంగా జీవించినందుకు నీకు ఒక అవకాశం. ఏంటి అవకాశం అంటే, నీవు నీ కొడుకులు కోడలు, నువ్వు జంతువులు, పశువులు, పక్షులు, అన్ని జతలు ఇవన్నిటి కొరకు 3 అంతస్తులు గల ఒక ఓడను సిద్ధం చేయాలి. ఆ ఓడను సిద్ధం చేయాలంటే
తనకు తెలియదు. దేవుడు తనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. ఇంజనీరింగ్లు ఏమి లేరు అప్పుడు. చదువు ఎక్కడిది? ఇంజనీరింగ్ అంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. బ్రిడ్జ్ ఎట్లా కట్టాలి, ఇల్లు ఎట్లా కట్టాలి, పెద్ద ప్లాన్ ఉంటుంది. సముద్రంలో కూడా బ్రిడ్జ్ ఎట్లా కట్టాలి, జలాంతర మార్గాలను ఎట్లా చేయాలి. ఇప్పుడు సముద్రంలో కూడా ట్రైన్ పోతుంది తెలుసా? సముద్రంలో కూడా దారి ఉంది, ప్రయాణాలు చేస్తారు. టెక్నాలజీ పెరిగింది కదా. అప్పుడు ఏ టెక్నాలజీ ఉన్నది, ఏ చదువు ఉంది? దేవుడిచ్చిన జ్ఞానమే, దేవుడిచ్చిన జ్ఞానమే. హల్లెలూయా. ఆ విధంగా 3 అంతస్తుల ఓడను సిద్ధం చేశాడు. సిద్ధం చేయడం ఒక్కొంతనైద్దా? ఆ ప్రజలందరినీ పనికి పిలిచాడు. అందరు చెప్పాడు. ఎందుకు పిచ్చోడు, ఏంటిది కొత్తగా కనిపిస్తుంది, ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు. హల్లెలూయా. 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. క్రీస్తుని గురించి మాట్లాడు, రాబోయే క్రీస్తు గురించి, విమోచన గురించి మాట్లాడాడు, ఉగ్రతను గురించి మాట్లాడు. జలప్రలయం ద్వారా భూమి మొత్తం తుడుపు పెట్టుకొని పోతుంది. ఓడలోకి వచ్చిన వాళ్ళకే క్షేమం, క్రీస్తులోనికి వచ్చిన వారికే క్షేమం, ప్రభుని అంగీకరించిన వారికే ఈ లోకం మీదకి వచ్చే ఉగ్రత నుండి తప్పించబడతారు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. నెక్స్ట్ దేవుని రాకడే. ఇవి లాస్ట్ డేస్. ఈ టైంలో కూడా నువ్వు మారు మనసు పొందకుండా నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఒక బర్నింగ్తో, ఒక సమర్పణతో జీవించకుండా నార్మల్గా బ్రతుకుతున్నావు అనుకో, ఈ చర్చ ఎత్తబడేది, మనం ఎత్తబడం. ఎందుకు? ఇప్పుడు బిగినింగ్లో పవర్ఫుల్ ఉండరు. మీ ప్రార్థన పవర్ఫుల్, మీ మాట పవర్ఫుల్, మీ ఫ్యామిలీ పవర్ఫుల్. ప్రభు అంటే, ప్రభు సన్నిధి అంటే, ఇప్పుడు ఆదివారం గుడికి వచ్చడం కష్టమవుతుంది, సండే ఆరాధనకు వచ్చడం కష్టమవుతుంది. హల్లెలూయా. వారం ప్రార్థన చేసి కష్టమవుతుంది. అంటే సాతానుడు ఎంతగా క్రైస్తవ లోకాన్ని ఏం చేసిందంటే, అనస్థినిస్తే మొద్దుబారిపోతాడు చూడు, వాడు బ్రెయిన్కు అనస్థిని ఇచ్చిండు. అంటే ఆలోచనలకు, తలంపులకు ఇచ్చేసాడు. అది మొద్దుబారిపోయింది. ఇదన్నట్టు ఒక టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మెలకొచ్చి 1-2 గంటలకు మత్తు, ఈ మత్తు దిగుతలేదు. హల్లెలూయా. ఎందుకంటే నీకు తెలియకుండా, నీకు అర్థం కాకుండా వాడు ఎప్పుడో నీలోకి, నీ ఫ్యామిలీలోకి వాని ఇన్ఫ్లుయెన్స్ ప్రవేశించింది. వాళ్ళు ఓడ పనులు చేశారు, ఓడలోకి రాలేకపోయారు. 120 సంవత్సరాలు ఓపిక. అంటే మామూలు ఓపిక కాదు దేవుంది. చెప్పి 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 యేసయ్య ఓపికనే గడియారముల్లో ఆగిపోయింది. చెప్పాలి. యేసయ్య ఓపికనే వాచ్ ముళ్ళు ఆగిపోయింది. ఆగిపోయిన గడియారం అన్న రోజుకు 2 సార్లు కరెక్ట్ చూపిస్తుంది. కానీ ఇది టోటల్ ఫుల్ స్టాప్ పెట్టేసిండు. ఏమంటే తెలుసా, జంతువులను, నీవు నీ భార్య అందులోకి వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోయింది, జతలు 3 అంతస్తులు అంటే స్పెషల్ బ్యారాకే. వాళ్ళకు 150 రోజులకు కావాల్సిన ధాన్యం అన్ని సమృద్ధిగా లోపలనే అన్నిటికీ. దేవుడు తలుపు మూసాడు, ఆకాశపు తూములు తెరిశాడు, ప్రచండమైన వర్షం పడింది. ఏమనిపించలేదు. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో వరదలు వచ్చాయి, హిమాచల్ ప్రదేశ్లో వరదలు వచ్చాయి. పాకిస్తాన్లో 10 మంది వరదల్లో చిక్కుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పారట, అందరూ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, మాకు హెల్ప్ చేయండి అంటే మనుషుల ప్రాణాన్ని లెక్క చేయలేదు. వాళ్ళు నిర్లక్ష్యం చూపించారు. సస్తే చావులు, బతికే బతుకునని వాళ్ళు పట్టించుకోలే, చనిపోయారు ఫ్యామిలీ మొత్తం. ఈ వరదలు వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారు వీళ్ళకు? వర్షం పడితే నోవాహు గుర్తొచ్చాడు. నోవాహు మాటలు గుర్తొచ్చాయి. నోవాహుకు దేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అరే, ఓడను సిద్ధం చేసింది మనమే కదా, ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఆయన ఎట్లా చెప్తే అట్లా వర్క్ చేసాం కదా, కట్టెలు కూడా కొట్టుకొచ్చాము కదా, స్థితిసారకు మాను అది తీసుకొచ్చాము కదా, అన్నిట్లో మనం పాలు పొందాం కదా, అందులోకి రమ్మని ఎంత నివారించినా, ఎంత వారించినా మనం వినలేదు. హల్లెలూయా. మీ స్పిరిచువల్ లైఫ్, మీ ఆధ్యాత్మిక జీవితంలో
ఆ నోవహు కాలంలో ఉన్నట్టు ఇప్పుడున్న ప్రజలు ఉన్నారని యేసు ప్రభు చెప్పాడు భూమి మీదకి వచ్చినప్పుడు. ఆయన చివరి దినాల్లో నోవాహు దినములు ఉన్నట్లు ఉంటాయి. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పెళ్ళిళ్ళకి ఇస్తారు, నాట్లు వేసుకుంటారు, ఇండ్లు కట్టుకుంటారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడన్నా, వాక్యమన్నా, మందిరమన్నా, భయమన్నా, భక్తి అన్నా ఎవరికి, ఇజ్రాయెల్ ప్రజలకి ఎవరికి ఉండదు. ఇంతెందుకు, మీదే చూసుకోరు అదండి, వేరే వాళ్ళ దగ్గర ఎందుకో. ఒకప్పుడున్న భయభక్తి నీకుందా? గుండె మీద చేసుకొని చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు. నీ మనస్సాక్షిని అడుగు, నీ మనసుని అడుగు. ఎవరి కొరకు నువ్వు ఈ భూమి మీద బతుకుతున్నావు? ఆయన కొరకే కదా. ఆయన ఎన్ని చేశాడు. అందులోకి వచ్చిన తర్వాత ఈ ఓడ నీళ్లు పెరుగుతూ ఉంటే ఏమైంది? ఈ ఓడ ఇంకా పైకి ఇంకా పైకి అన్నీ మునిగిపోయాయి, కానీ ఓడ మునిగిపోలేదు. ఎందుకు మునిగిపోలేదు? ఓడ అంటేనే నీళ్ళల్లో ఉంటుంది, నీళ్ళ మీద ఉంటుంది. కానీ ఓడ లోపలికి నీళ్లు రావద్దు. ఓడ నీళ్ళల్లో ఓడ ఉంటే మంచిది, కానీ ఓడ లోపలికి నీళ్లు రావద్దు. లోకంలో సంఘం ఉండాలి, సంఘంలోనికి లోకం రావద్దు. హల్లెలూయా. కష్టాలు కన్నీళ్ళన్నీ వరదలే అనుకో, నువ్వు ఓడలాగా ఆ వరదల మీద ఉండాలి తప్ప ఆ కష్టానికి కన్నీళ్ళు అనే కొంచెం బలహీనత అనుకో, ఆ నీళ్ళన్నీ పడవలోకి వచ్చేస్తే ఓడలోకి, అది మునిగిపోద్ది. హల్లెలూయా. లోకంలో ఉన్న మనం, లోకం మన లోపలికి రావద్దు. విడుదల పొందిన ఈ ప్రజలు ఈ ఓడను గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు ఈ నోహవుది చెప్పాను. ఓడ ఎప్పుడు నీళ్ళల్లే ఉండాలి, మనిషి ఎప్పుడు భూమి మీదనే ఉండాలి. హల్లెలూయా. తొలి భారతీయుడు సుభాన్షు టీం అంతరిక్షానికి వెళ్ళింది, కానీ కొద్ది రోజుల తర్వాత వస్తారు వాళ్ళు. పర్మనెంట్గా అక్కడ ఉండరా, బతకలేరు. తెలుసుకోవడం కొరకు, రీసెర్చ్ కొరకు వెళ్ళారు. మనిషి భూమి మీదనే ఉండాలి. పక్షికి రెక్కలు ఉంటాయి కాబట్టి అది ఆకాశంలోనే విహరించాలి. కానీ క్రీస్తు కుమారుడు కుమార్తె క్రీస్తుతోనే ఉండాలి, వాక్యంలోనే ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి, మందిరంలోనే ఉండాలి, యేసు ప్రభుతో అటాచ్ అయి ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి. నోవాహు ఉన్నాడే, నోవాహు పిల్లలు కుటుంబం ఉంది, అలాగూ. ఎందుకంటే ఆ నీతిమంతులందరూ జలప్రయాణంలో చనిపోయారు. నీతిమంతుడైన నోవాహు ద్వారా తన భార్య 8 మంది బాప్తిసం పొందిరని పేతురు భక్తుడు చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అందరం బాప్తిసం పొందిన వాళ్ళం. అంటే లోకంలో నుంచి బయటకు వచ్చాం, ఫరో చేతి నుంచి విడిపించబడ్డాం. ఇప్పుడు మన ప్రయాణం, ఇప్పుడు మనం యాత్రికులం, పరదేశం. ఎక్కడికి? పరమకానానుకు, దేవుడు నిర్ణయించిన స్థలానికి ప్రయాణంలో ఉన్నాం, మార్గమధ్యంలో ఉన్నాం. మార్గమధ్యంలో ఈ రక్షించబడిన కొత్తలో ఆనందం, సంతోషం, పరిచయాలు, పాటలు, ప్రార్థనలు, చైన్ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, గుడిని వదిలిపెట్టము, మందిరాన్ని వదిలిపెట్టము, సేవకుని వదిలిపెట్టము, అసలు దేన్ని వదిలిపెట్టాం. కొత్తలో హల్లెలూయా. ఆ తర్వాత కొంచెం సీనియారిటీ పెరిగింది, కొంచెం విలువలు పెరిగి, కొంచెం గౌరవం పెరిగింది. మెల్లగా పడవ లోపలికి లోకం వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే లోకం వచ్చేస్తుందో మీకు తెలియకుండా మీ ఆత్మ, మీ మనసు దేవునికి దూరం అవుతాయి. మీకు తెలుసు, అది మీరు ధైర్యంగా చెప్పలేరు. మీరెంత దూరంలో ఉన్నారో మీకే తెలుసు, నాకు తెలియదు. సైతానికి కూడా తెలుసు, యేసయ్యకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు ఎంత దూరం ఉన్నారో. జానడా, బెత్తడా, ఒకేలు బంధమా, ఒక పెద్ద అగాధమే ఉందా? ఒట్టిగా గుడికి వచ్చిపోతున్నావా? వామ్మో, డేంజర్. నన్ను సంతోషపెట్టడానికి వస్తున్నావా? ఇంకా డేంజరు. నాసిక రంధ్రంలో ఊపిరి ఉన్న ఏ మానవుడు మంచోడు కాదు, యేసు ప్రభు తప్ప. హల్లెలూయా. వాక్కు తప్ప, వాక్యం తప్ప. ఎన్ని చూస్తలేం ప్రపంచంలో. దుష్టుని యందు లోకముంది, మనము క్రీస్తు సంబంధులము, అందుకే మనం దుష్టుని జయించుచున్నాము.
ఆయన పిల్లలమైన మనము పరలోక యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు బలహీనమవుతాం. బలహీనతను బలంగా మార్చుకోవాలి, కానీ బలహీనతను ఆధారం చేసుకొని పాడైపోవద్దు. వీళ్ళు బయటికి రావడంతోనే మొట్టమొదటి శ్రమ వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకు. ఏమొచ్చింది చెప్పండి? ఎర్ర సముద్రం. మొదటిది అదే, రెడ్ సీ. ఎప్పుడైతే వచ్చిందో దాన్ని చూడడంతోనే వీళ్ళ ఆలోచనలు మారినాయి. అయిపోయింది. ఆలోచన అంటే అది సముద్రం, చెరువు కాదు. చంటి పిల్లతల్లులు, ప్రెగ్నెంట్ స్త్రీలు, పెళ్ళిగాని అమ్మాయిలు, పెళ్ళిగాని అబ్బాయిలు, వృద్ధులైన తల్లులు, తండ్రులు, భార్య, భర్త, గొడ్డు, గోద, మేక పిల్లలు, గొర్రె పిల్లలు, వాటికి పుట్టిన చిన్న చిన్న పిల్లలు, పొట్టతోనున్న మూగ జీవాలు, అన్నీ వాళ్ళకు గుర్తొచ్చేసినాయి. ఈ ఇళ్ళకి వెళ్ళి మనం బయటికి పోలేము, చిక్కుపడ్డము ఏంటి అని కంగారు పడుతున్నారు. కంగారు పడుతుంటే దెబ్బ తాకిన దానికి మళ్ళా పోట్రాయి తాకినట్టు వెనుక నుండి ఒక డెక్కల శబ్దం వినబడుతుంది, రథాల శబ్దం వినబడుతుంది, రణగోన ధ్వనులు వినబడుతున్నాయి. ఇదే భయం అవుతుంది. ఎట్లా రా బాబు, బయటనైతే పడ్డాము, పస్కా గొర్రెపిల్ల చేత సంహార దూత నుంచి బయటపడ్డాము, ఫరో చేతులకి వెళ్ళి బయటపడ్డాము, ఆ ప్రాంతాన్ని వదిలేసి మనం ఊరి పొలి మీద బయటికి వచ్చేసాము, సరిహద్దులు దాటాము, ఇక మనం వెళ్దామనేసరికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందేంటి అని కంగారు పడ్డాను. కంగారు పడొద్దు. కంగారు పడకుండా ఏం చేయాలో ఆయన అడగాల. హల్లెలూయా. అడిగే మనసు ఒక్కరికి లేదు. కంగారు పడుతున్నారు, గాబర పడుతున్నారు. అప్పుడు వెనుక నుండి చూసేసరికి సైన్యం వస్తుంది. ఇటు ముందు నొయ్యి వెనుక గొయ్యి, ముందు నొయ్యి వెనుక గొయ్యి. ఇక ముందుకు వెళ్తే సముద్రం, వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ పాత జీవితం గుర్తొచ్చేస్తుంది. ఇక మళ్ళీ హింసిస్తారు. ఇక మనసులో పెట్టుకొని కొంతమంది బాధపెడతారు చూడు, అది భయంకరంగా ఉంటుంది. ఆ సైతాన్ ఏజెంట్లే అవి. నీవు ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారంగా ఏ వ్యక్తిని కూడా నువ్వు మనస్ఫూర్తిగా బాధ పెట్టుకో, ద్వేషించకు. దానివలన సైతాన్ పనిచేస్తాడు. క్రైస్తవులారా, మనతోనే చెప్తున్నాను, దేవుని బిడ్డలమైన మనతో చెప్తున్నాను. వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ తత్వాలు ఎలా ఉన్నాయి, నువ్వెవరు నేనెవరు వాళ్ళను ప్రశ్నించడానికి, లేకపోతే జడ్జ్ చేయడానికి. వాళ్ళను ప్రభు చేతికి అప్పగించి నీ మనసు ఆయాసం లేకుండా, నీ ఆలోచనలు పాడవకుండా నువ్వేం చేయాలి? ప్రార్థించగలగాల. నేను హింసించే వ్యక్తి కొరకు ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. హింసించే వ్యక్తి కొరకు ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. నీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయుడి, మీ ఫలం పరలోకమందు అధికమవుతుందని యేసయ్య స్వయంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనము చెప్తుంది. నా నిమిత్తం మిమ్మల్ని చదువు, 5వ అధ్యాయం 11, 12 వచనాలు చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఎవరికైనా నచ్చుతుందండి? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదట. ఆమేనంటావు. మరి ఇది అనాలే. హల్లెలూయా. మనుషులం కదండి, చిన్న మాట అంటే తట్టుకోలేము. అయితే నీ ఫ్యామిలీ విషయంలో దేవుని ఆలోచన తెలుసా? పరలోకములో నీ ఫలము రెట్టింపు చేయాలనుకుంటున్నాడు. అధిక మహిమలోకి నువ్వు ఎదగాలనుకుంటున్నాడు. మిమ్మల్ని హింసించి దూషించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. మరోసారి 11, 12 వచనాలు చదువుదామా?
నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇది కొంచెం కష్టమే, చదవడానికి బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది, చేసి చూపించగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. ఎవరైనా చేశారు. స్టెఫెన్ మీద రాళ్ళ వర్షం కురిచింది, పళ్ళు కొరికారు. దేవుని వాక్యం చెబుతుంటే చెవులు మూసుకొని గట్టిగా కేకలు వేసి గ్రామం వెలుపలికి తీసుకుపోయారు. రాళ్లతో కొట్టి భయంకరంగా హింసించారు. కానీ చనిపోయే ముందు మాట్లాడిన చివరి మాట ఏంటి? తండ్రి, ఈ పాపము వీరి మీద మోపకము, నన్ను చేర్చుకో. హల్లెలూయా. మంచిగుంటే ఎవరైనా ప్రేమిస్తారు. ఇదేం ప్రేమ, పాడు కాదు. నిన్ను మెచ్చుకుంటే ప్రేమిస్తావు. లేదు, యేసయ్యను తిట్టినా, హింసించిన, బాధ పెట్టినా, దూషించిన, మొక్క మీద ఉమ్మేసిన సంతోషించి ఆనందించాడు. హల్లెలూయా. ఎందుకంటే నీకు అవార్డు పరలోకంలో ఇవ్వాలనుకుంటున్నాడు. హింసించేవారిని, బాధ పెట్టేవారిని, చెడ్డ మాటలు మాట్లాడేవారిని, అబద్ధం సాక్ష్యం చెప్పేవాడిని, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, నువ్వు ప్రభుని నమ్ముకున్నందుకే నీ మీదకి వస్తున్నారు. నమ్ముకోకపోతే నువ్వు ఊరుకుంటావా? హల్లెలూయా. అంటే నీకు వచ్చే ప్రతి కష్టము ప్రభు నమ్మినందుకే వస్తుందని ఆయన నిన్ను వదిలిపెట్టలేదు. నీకు తర్బీదిస్తున్నాడు లోకంలో. ఈ ఆత్మీయ యాత్రలో ఏం తర్బీదు అంటే నీ మనసును నువ్వు జయించాలా. సున్నితమైన మనసు నీది, మెత్తటి మనసు నీది. చిన్నదానికే గాబరపడిపోతావు, చిన్నదానికే బాధపడతావు, చిన్నదానికే ఆవేశం వస్తుంది, చిన్నదానికే ఈర్ష్యపడతావు, చిన్నదానికే కోపం వచ్చేస్తుంది, కంగారు పడిపోతావు, కఠినాత్మురాలుగా మారిపోతావు. కానీ నా నిమిత్తము నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు ఓర్చుకోవాలి, హింసను భరించాలి, బాధను భరించాలి. ఎవరన్నా కాని మాటలంటే అనని, ఎవరైనా తిడితే తిట్టని, ఎవరైనా మీ సాక్ష్యం చెడ్డదని మీ మీద దుమ్మెత్తి పోస్తే పొయ్యని, బురద చల్లితే చల్లనివ్వు. కానీ బాధపడుతూ అవన్నీ తలపోసుకోండి, 4 గోడల మధ్య ఉండి 2 కాళ్ళ మధ్యలో తలబెట్టేసి ఊకే ఏడ్చుకుంటూ తల మీద బట్టేసుకొని అట్లేమైనా ఏడుస్తున్నావా? అన్నీ జరిగిన వ్యక్తులకు చెప్పే దేవుని మాట ఏంటంటే సంతోషించి ఆనందించుడి, అలా అయితేనే మీ ఫలం అధికమవుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు సంతోషం ఉందా వీళ్ళకు? బాధ ఉంది. ఆ బాధ ఎట్లా మారిపోయింది? ఆ బాధ, ఓ మోషే, మా పిల్లలేం కావాలి, మేమేం కావాలి, మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావని అక్కడ వాదన మొదలైంది. చదువు 17వ అధ్యాయం నిర్గమకాండం 1 నుంచి. ఆ తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణము సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫిదీములో దిగిరి. ప్రజలకు తమకు తాగ నీళ్లు లేనందున మోషే వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. సరిపోద్ది. దీనికంటే ముందు జరిగిన సంఘటన మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడికి రావడం కొరకు మరొకసారి మేము దీన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఎర్ర సముద్రం దగ్గర ఉన్న ప్రజలందరూ కంగారు పడిపోయి, భయపడిపోయి, గాబరపడిపోయారు. మోషే కూడా గాబరపడ్డాడు, అర్థం కావట్లేదు. అప్పుడు మోషకు తెలిసింది ఒకటే, దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు మోషను దేవుడు గద్దించాడు. ఓరే నాయనా, ప్రార్థించే సమయాలు వేరు, ఆజ్ఞాపించే సమయాలు వేరు. ఇది ప్రార్థించాల్సిన సమయం కాదు, ఆజ్ఞాపించాల్సిన సమయం. నీ చేతిలో ఏముందిరా బాబు అంటే కర్ర ఉంది, దాని సముద్రం వైపు చాపో. గద్దిస్తాడు.
మీరు 15వ అధ్యాయం చదువుకోండి, 14వ అధ్యాయం. గద్దిస్తాడు. నువ్వు నాకెలా మొరపెడుతున్నావు అంటాడు ప్రభు. నువ్వు నాకెలా మొరపెడుతున్నావు, నాకెలా ప్రార్థిస్తున్నావు? ఇది ప్రార్థించే సమయం కాదు, నీకు అధికారం ఇచ్చాను కదా, నీకు అథారిటీ ఇచ్చాను కదా, నువ్వు ఆజ్ఞాపించే సమయం. అర్థమవుతలేదు మోషకు. డైలమాలో పడ్డాడు. ఇటు వీళ్ళ, ఇటు ఎర్ర సముద్రమా, ఇటు సైన్యమా, ఇటు ఇజ్రాయెల్ ప్రజలే. నీ చేతులు కర్ర ఉందయ్యా, సముద్రం మీద చాపు. చాపితే దేవుడు తూర్పు గాలికి ఆజ్ఞాపించాడు. తూర్పు గాలి ఏం చేసి సముద్రాన్ని ఆరిన నేలగా మార్చేసింది. ఇజ్రాయెల్ ప్రజలందరూ బయటకు వచ్చారు. ఆ ఐగుప్తులు కూడా దాటడానికి ప్రయత్నం చేశారు. విశ్వాసం లేనళ్ళు, భక్తి లేనళ్ళు, దేవుని ప్రజలు విశిష్టలు, ఇజ్రాయెల్ ప్రజలు విశిష్టలు బానిసత్వంలోకి తీసుకెళ్లాలని, ఆ పాపపు రొంపిలోకి తీసుకుపోవాలని, ఆ శాపంలోకి తీసుకుపోవాలని వీళ్ళు బయలుదేరారు. వాళ్ళ ధైర్యం చూడు. వీళ్ళనే వెనక ముందు ఆగి విశ్వాసంతో బయటకు వచ్చారు, కానీ వాళ్ళ ధైర్యం చూడు. వాళ్ళు వస్తూనే ఉన్నారు. మేము కూడా నడవగలుగుతాం, మేము కూడా చేయగలుగుతాం, మా వల్ల కూడా అవుద్ది అని స్టార్ట్ అయ్యారు. ఇక్కడున్న వాళ్ళు ఇక కొద్ది 5 అడుగులు అయితే ఈ ముందున్న వ్యక్తి ఇక గడ్డ మీదకి వెళ్తారు. ఆ వెనుక ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేసిండు. దేవుడు ఏం చేసిండో సముద్రాన్ని కప్పేసిండు. చూస్తుండగానే అందరినీ జల సమాధి చేశాడు. వీళ్ళకు పాటలు వస్తున్నాయి, ఆరాధన వస్తుంది, స్తుతి వస్తుంది. హల్లెలూయా. ఎర్ర సముద్రం పాయలు కాకముందు బాధ, వేదన, కోపం, మోషే, దేవుడు, ఏంది ఇదంతా అనిపిస్తుందా మీకు? మీ లైఫ్లో జరిగే ప్రతి పరిస్థితిని బట్టి అనిపిస్తుంది. తల ఊపకండి, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ అనిపించినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆజ్ఞాపించాలి. సాతానుకు ఆజ్ఞాపించాలి, పరిస్థితులకు ఆజ్ఞాపించాలి. గాలి నువ్వు ఆగిపో, తుఫాను నువ్వు ఆగిపో, గాలి నువ్వు అణిగిపో, సముద్రమా నువ్వు నిమ్మలమైపో. నీ జీవిత నావను అతలాకుతలో, నీ ఆధ్యాత్మిక ఓడను, నీ విశ్వాస నావను, నీ కుటుంబాన్ని అతలాకుతలో చేస్తున్న పరిస్థితులు నీ మనసులో ఆలోచన రూపంలో, ఊహల రూపంలో రకరకాలుగా నీ అంతరంగ జీవితాన్ని బలహీనపరిచి, విశ్వాసాన్ని బలహీనపరిచి, ప్రేమను బలహీనపరిచి, తగ్గింపును బలహీనపరిచి, మంచి మనసును బలహీనపరిచి, ఒక మూర్ఖుల్లాగా, ఒక మూర్ఖురాల్లాగా మార్చేసే ఆ సైతాన్ని కుయుక్తిని నువ్వు జయించగలగాలి అంటే నువ్వేం చేయాలి? ఆ పరిస్థితిలోకి ఆజ్ఞాపించాలి. హల్లెలూయా. ఓ నెబుకద్నెజర్ రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. నీకొచ్చిన ప్రతి పరిస్థితి విడిపించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, కాపాడే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు నిరాశపడడం ఏంటి? నువ్వు కృంగిపోవడం ఏంటి? నువ్వు హైరాణ పడడం ఏంటి? నీ మనసును పాటు చేసుకొని బలహీనమైపోయి ప్రార్థన జీవితం ఆపేయడం, భక్తి జీవితం ఆపేయడం, దైవికమైన జీవితాల్లో వెనుకబడడం, మళ్ళీ లాస్ట్ లోకమంతా ఓడలోకి రావడం, నీళ్ళన్నీ ఓడలోకి రావడం. ఎంత ప్రచండమైన వర్షం వచ్చినా గిల్డింగ్లు అన్నీ మూడు తాడు చెట్ల ఎత్తుతో వరద ప్రవహిస్తుంది. కానీ అన్నిటికీ నష్టం జరిగింది, కానీ ఓడకు నష్టం లేదు. ఆ ఓడ నావికుడు యేసు. హల్లెలూయా. ఆ యేసయ్యే మన రక్షణ ఓడ. ఆ ఓడలో సురక్షితంగా వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా, క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా భద్రపరచబడి ఉన్నాము ఆత్మచేత. హల్లెలూయా. ఇన్ని అనుభవాలు ఉన్నాయా? ఇది అయిపోయిన తర్వాత ముందుకెళ్తే ఇప్పుడు మనం చదివామే రెఫిదీము. నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఏం చేస్తున్నారట వాళ్ళు? అక్కడ చెప్పాలి చదువుకున్న 2-3 సార్లు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆర్గ్యుమెంట్ అనేది స్పిరిట్. హల్లెలూయా. ఆర్గ్యుమెంటు సమయాన్ని దొంగిలించే దొంగ, మైండ్ను దెబ్బతినేటట్టు చేసేది ఆర్గ్యుమెంట్ అనేది. ఎప్పుడు యేసే ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయలే, వాదన చేయాలి. హల్లెలూయా. వాదన లేదు. నువ్వు నేను వాదన, మా దేవుడు గొప్పనా, మీ దేవుడు గొప్పనా? ఏం జరుగుతుంది ప్రపంచంలో? ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుందా? నువ్వు రుజువు చేసుడు ఎందుకయ్యా? నిజాన్ని రుజువు చేయాల్సిన అవసరం ఉందా? మరి ఎందుకు? మనం మనుషులం కదా, ఇది కరెక్ట్. ఎవరిని మరుస్తావు? తరికించి, వాదించి, బోధించి. చాలామంది పాస్టర్లు వాదానికి దిగేటోళ్ళు.
వాళ్ళని నేను తప్పుపడతలేను, కానీ దాని వలన సేవ నష్టమవుతుంది, దేవుని డబ్బు నష్టమవుతుంది, మైండ్ నష్టపోతున్నారు, అన్నీ నష్టపోతున్నారు. వాదన వెరీ డేంజర్. ఆర్గ్యుమెంట్. ఏం ఆర్గ్యుమెంటు? సమస్య ఎవరిది? ఇజ్రాయేల్ ప్రజలది. సమస్య ఎవరిది? ఇజ్రాయేల్ ప్రజలది. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఏమంటున్నారు? మోషని అంటున్నారు, మోషతో వాదిస్తున్నారు. అంటే మోషని అంటున్నారు, మీరు నాతో వాదిస్తలేరు, మీరు యెహోవాను శోధింపనేలా, నాతో వాదింపనేలా. హల్లెలూయా. మిమ్మల్ని విడిపించడం కొరకు ఐగుప్తులో 430 సంవత్సరాలు మీ తాత ముత్తాతలు బానిసత్వ బ్రతుకులో ఉంటేనే అదే మంచిదా? దేవుడు నడి సంవత్సరం వదిలిపెట్టే దేవుడా? ఆయనను నరుడా, మనిషా? కాదు కదా. మీ మూలుగులు వినే కదా, మీ మొరలు వినే కదా, మీ ప్రాణాలు విసిగిపోయినప్పుడే కదా ఆ మొరలు విని దిగి వచ్చి నన్ను దర్శించి నా బ్రతుకును మార్చి మీ దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా అని మోషే ఇజ్రాయెల్ ప్రజలతో అన్నాడు. నేను అంటాను, ఈ సమయంలో వాదిస్తామా ప్రార్థిస్తామా? హల్లెలూయా. వాదించే బదులు ప్రార్థించు. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పనిలో కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ పాప వృద్ధురాలు పాప కోడిగుడ్లు అమ్ముకుంటుంది ఆమె. అయితే 6 రూపాయలకు ఒక కోడిగుడ్డు కదా, అంతేనా? తెచ్చుకుంటారు మీరు? 6 రూపీస్కి ఒక గుడ్డు, హోల్సేల్ కాదు, మామూలుగా షాపులలో. ఒక పెద్ద మనిషి, ఆమె ఉద్యోగస్తురాలే, నెలకు 70-80 వేలు జీతం వస్తుంది. ఆమెకు దోస్తులు కూడా బాగున్నారు, చదువుకుంటే దోస్తులు ఉంటారట కదా, కోలిక్స్ ఇట్లా వాళ్ళంతా వాళ్ళు లెవెల్ మెయింటైన్ చేస్తూ అంటారు అన్నట్టు. అదేం లెవెల్ మనకు తెలియదు, పనికిరాని లెవెల్. కానీ అంటే వీళ్ళే కనపడుతున్నారు, దేవుడు కాపాడు. అయితే ఈమె దగ్గరికి వెళ్ళింది, నాకు 6 గుడ్లు కావాలి. ఎంత అయింది అంటే, ఎంత అవుతుంది 6 గుడ్లకు? 36. ఒకవేళ 5 గుడ్లు అయితే 30. అయితే నీ దగ్గర ఎంత ఉన్నాయమ్మంటే, నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. 30 రూపాయలకి అయితే 5 గుడ్లు వస్తాయి, 5 ఇవ్వగలుగుతా? లేదు 30 కదా, నా దగ్గర 25 రూపాయలే ఉన్నాయి, నాకు 5 గుడ్లు ఇవ్వండి. ఎవరు? ఈ 70,000 జీతం చేసినామే. ఆ తల్లి ఎవరంటే, కొడుకు పట్టించుకుంటలేడు, కోడలు పట్టించుకుంటలేడు, బతకాలి కదా. ఇప్పుడంటే పింఛన్లు ఉన్నాయి కాబట్టి ఈమె కోడిగుడ్లు అమ్ముకుంటారు, బతికితే ఇంటివి. లేకుంటే నాకు అవసరం లేదంటది. అమ్మ తినడానికి ఏమి లేదు, సరే 25 ఇచ్చినా పర్లేదు, ఈ గుడ్లు తీసుకో అమ్మ అని ఇచ్చింది. ఈమె ఏదో ప్రపంచాన్ని గెలిచింది అనుకుంటాను, ఈ చదువుకున్న మనిషి. అమ్మ 25 రూపాయలకు వచ్చేసిన గుడ్లని. ఆ రోజే ఆమె ఈవినింగ్ బర్త్డే ఉన్నది. బర్త్డేకు వీళ్ళుగా హోటల్కి వెళ్ళి పార్టీకి. ఎవరు? ఈమె వీళ్ళంతా ఉద్యోగులు కదా, లేడీస్ వీళ్ళంతా. ఆడికి వెళ్తే ఇంచుమించు 5,600 ఫుడ్ ఖర్చు వచ్చింది. ఇప్పుడు సామాన్యంగా ఫుడ్డు లేని వాళ్ళకు తెలుస్తుంది దాని విలువ. సగం తింటారు, సగం వదిలేస్తారు, సగం తింటారు, సగం వదిలేస్తారు. మీరు నమ్మండి నమ్మకం, ఎప్పుడన్నా పొరపాటున మేము హోటల్కి వెళ్ళినాం అనుకో, బిర్యానీ తీసుకున్నాం అనుకో, అది మిగిలింది అనుకో, దాన్ని ప్యాక్ చేసి కవర్లో పెట్టి ఇవ్వమంట. వాళ్ళు ఏమన్నా అనుకోని, మనకు అవసరం లేదు. పోతుంటే చాలామంది ఉంటారు, అది మనం తినగా మిగిలింది కదా సుమా, మనకు రావాల్సిన ఫుడ్ ఉంది కదా, ఇది మాకు సరిపోయింది, వెంటనే ఒకటేసారి అందరికీ వేయరు కదా, మేము తిన్న తర్వాత ఇంకా కొంత మిగిలి ఉందని, అది ముట్టుకున్న ఫుడ్డే, ఎంగిల్ చేయని ఫుడ్, ఆ ఫుడ్ను కవర్లో ప్యాక్ చేసి ఇవ్వమంట. ఇక నాతో ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఏంది పాస్ ఇది, నువ్వు అనుకో, నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంటికి తీసుకుపోవడం కొరకు కాదు, వెళ్తుంటే ఎంతోమంది అభాగ్యులు, నిరాశ్రులు కనపడతారు, తిండి లేని వాళ్ళకు తినగా మిగిలింది కదా సుమా. ఇక్కడ ఇంచుమించు 5,000 కాదు, తిన్నది కొంచెము, పడేసింది ఎక్కువైపోయింది. ఆ బిల్డప్ ఏందో 1,500 టిప్ ఇచ్చింది, 1,500 టిప్పు. ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టింది ఒక్కసారి మైండ్లో ఇమాజినేషన్ చేయండి.
నువ్వు చేసే ప్రతి పని, నీ క్రియ, నీ గుణం, నీ వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది. ఈమె అనుకుంటుంది వీళ్ళందరినీ సంతోషంగా తినబెట్టాను అనుకుంటుంది. మొత్తం గొప్ప సెలబ్రేషన్ చేసా, మంచి హోటల్లో అనుకుంటుంది ఈమె. కానీ ఏం జరిగింది? ఈ ముసలి తల్లికి కనీసం ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 5 రూపాయలు కోత పెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు తెలివి కలవాళ్ళు? డబ్బున్నామే తెలివి కలదా? ఈమె తెలివి కలదా? ఈమె ధనవంతురాలు. ప్రభును బట్టి మనకు ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడు, ఆ వివేకము దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, ఆ ప్రభు యొక్క కృపను పొందుకొని మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఎన్నో సంఘటనలు వస్తాయి. వచ్చినప్పుడు మాత్రము వాదించొద్దు. ఆ ముసలామెతో ఆ చదువుకున్న మనిషి వాదించొద్దు. వాదన డేంజర్. వాదించే బదులు ప్రార్థించు. భార్యాభర్తలకు గొడవ అయిందనుకో, ఇద్దరిది వాదమే ఉంటుంది. తండ్రి కొడుకులకు గొడవ అయిందో వాదన ఉంటుంది. అన్నదమ్ములకు గొడవ అయిందనుకో వాదన, ఆర్గ్యుమెంట్. అది సైతాన్, అది ఆర్గ్యుమెంట్, అది డెవిల్. అది అయితే క్రైస్తవులమైన మనము ఎవ్వరితో వాదించొద్దు. హల్లెలూయా. చేతగాని వాళ్ళు, తెలివితక్కువలు, దద్దమ్మలు అనుకోని వాళ్ళు అనుకుంటే నీకేది? నువ్వు నిజంగా దద్దమ్మవా? నిజంగా నువ్వేంటో నీకు తెలుసు కదా. నీ బతికేంటో నీకు తెలుసు, నీ లైఫ్ ఏంటో నీకు తెలుసు, నీ విజడం ఏంటో నీకు తెలుసు, నీ రక్షణ ఏంటో నీకు తెలుసు, నీ ఆత్మీయ జీవితం ఏంటో నీకు తెలుసు. అవతలి వ్యక్తి మెచ్చుకోవడం కొరకు, అవతలి వ్యక్తి అంగీకరించడం కొరకు, అవతలి వ్యక్తి ప్రశంసలను బహుమానంగా పొందడం కొరకు దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డలు కానీ, సంఘస్థులు కానీ తాపత్రయపడొద్దు. హల్లెలూయా. మన మీద యేసయ్య చూపు పడ్డట్టే పరిగెత్తాలి. జక్కే దగ్గరకు అందరూ మన యేసయ్య దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ కొంతమంది ముట్టుకున్నారు, కొంతమంది అంగిని గుంజుతాను, కొంతమంది ఎంటికలు పట్టుకుంటున్నారు. యేసయ్యది అదో పిచ్చి. కానీ ఒక్కడు యేసును యేసుగా గుర్తించి రాలేదు. ఒక్క వ్యక్తి మాత్రం యేసును యేసుగా ఆయన ఎవరో అని చూడకూరి. అంటే ఈ చనిపోయిన వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే బ్రతుకుతాను, పక్షవాతం జబ్బులు లేచినాడు అంటే నడుస్తున్నారు, దయ్యం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. నేను ట్యాక్స్ కలెక్టర్ కదా, పన్నులు వసూలు చేస్తాను కదా, ఇంటింటికి వెళ్ళి ఏ ఇంట్లో చూసినా ఈయన గురించి మాట్లాడుతూ ఆయన ఎట్లుంటాడు, అసలు ఇంత మేలు చేస్తున్న ఈ మనిషి ఎవరు అని మంచిగా లేనివాడికి చూడాలనిపించిందట. మేము మంచిగున్నాం అనుకున్న వాళ్ళేమో గుంజుతాను, మేము అంత రైట్ ఉన్నాం అంటారు, అంతా గుంజుతాను. మంచిగా లేనివాడు ఏం చేస్తున్నాడు? ఆయనను ఎవరు చూడాలి. ఆ ఆశ మామూలు ఆశనా? మామూలుగా లేదు. ఈయన ఎక్కడికి వెళ్ళాడో లేదో పొడుగు మనుషులు ఉంటారు కదా, ఇట్లా వెనుక తిరిగి చూసాను. ఓహో నువ్వా? ముందు 10 రూపాయల పక్కకు సున్నా పెట్టు బంద్ చేసి 100 రూపాయలు వసూలు చేస్తున్నావు, 90 రూపాయలు నీ ఇంటికి ఖజానాకు పోతున్నాయి, 10 రూపాయలు గవర్నమెంట్ పోతుంది, లంచం కూడా నువ్వు. నీకు దేవుడు అవసరమా? ఈ మనుషులు వీళ్ళు మారేటోళ్ళు మారనియరు. మేము మారం, మీరు మారొద్దు. హల్లెలూయా. అయితే ఎంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, అమ్మలక్కలు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళకి దీర్ఘాలు తీసి మాట్లాడతారు, మీకు తెలియదు కాదు. ముక్కు మీద వేసుకొని దీర్ఘాలు తీసి మాట్లాడతారు. ఆ మాటలని అంత ఎట్లా ఉంటాయి, అంత ఆగమాగమైపోతాం. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగింది తెలుసా? ఆశ అది రెట్టింపైంది. అవమానం ఎదురవుతుంటే, ఆటంకాలు ఎదురవుతుంటే, నేను యేసును చూడాలనుకుంటున్నాను, ఎలా ఉంటాడు అనుకుంటే అన్ని ఆటంకాలు వస్తున్నాయని డిస్కరేజ్ కాలే, నిరాశపడలే. కానీ వాళ్ళ వాదనలో వాళ్ళ పట్టింపులు పట్టించుకోకుండా ఇంకా వెళ్ళాడు. కాలసనకపోతే ఎవడో తన్నాడు. చూశారు జక్కే, ఊరి గిదేం బతుకు నీ బతుకు, నువ్వు విన్నాను అనుకో, కానీ నాకు సంధిస్తే నేను ఆయన పోయి చూస్తా అంటాడు. నేను ఆయన పోయి చూస్తా అంటాడు. చిప్పు దొబ్బింది జక్కే. మీరేమన్నారు? ఆయన ఇస్తలేరు. ఆటిట్యూడ్ చూసి ఇట్లా పొట్టెలకు పుట్టుడు బుద్ధులు అంటారు కదా, ఏం ఆలోచించిందో. ఉల్లిగడ్డ వచ్చింది కానీ పొట్లు బాగుంటాయి కదా. అయితే ఏమైంది తెలుసా? చక్కగా ఆలోచించిండు. నేను చూడాలంటే ఏం చేయాలి, తన్ని వాళ్ళను గుర్తు చేసుకోవాలి, బాధ పెట్టిన వాళ్ళను గుర్తు చేసుకోవాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టిన గుర్తు చేసుకోవాలి. నేనేం చేయాలి? ఆయనను చూడాలి, నేనేం చేయాలి? ఆయనకు అర్థమైపోయింది.
అరే ఇటు నుండి వచ్చింది కదా, ఇటు నుండి వెళ్తాడు. అరే ఈ దారిలో మేడి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఎక్కుతాడు. పాపం ఎప్పుడన్నా ఎక్కడో లేదో ఎన్నిసార్లు ఆ జారిండో ఇవంతా పొట్టంతా గిరగపోవచ్చు, చాలా తంటలు పడు, అయినా ఆపడే మనిషి ఆపడు. హల్లెలూయా. మొత్తం మీద ఎక్కి ఆ చెట్ల చాటుకుండి ఆ ఆకుల చాట్లకి వెళ్ళి చూస్తాడు. చూస్తుంటే అదేందో కానీ యేసయ్య ఫేస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫేస్ చూసినప్పుడు ఇంత గంట క్రితం పడ్డ అవమానాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ మర్చిపోయి ఇక ఒక సంతోషం అంటే మామూలు సంతోషం లేదు. అమ్మయ్య, నేను అనుకున్నది సాధించాను, ఆయన నేను చూశాను. తన ఇష్టం కొరకు సాధించలేదు, తన అభిప్రాయం బట్టి సాధించలేదు. ఇంతమంది బ్రతుకులను బాగు చేసిన ఆయన ఎవరు? నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, యేసు యేసు అంటున్నారు. అసలు ఎవరు ఈ మనిషి? ఏ ఇంటికి వెళ్ళినా అదే మాట మాట్లాడుతున్నాడు. ఆయనను చూస్తేనే కానీ నేను వెళ్ళను. చూసేంత అర్హత ఏమైనా ఉందా? లేదు. కానీ ఆశ ఉంది. ఆశ ఉన్న వారి జీవితాలు అద్భుతం జరుగుతుంది. మారు మనసులోనికి, పశ్చాత్తాపంలోకి, రియలైజేషన్లోకి నడిపించేసి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నేను నడిపిస్తాడు. అమ్మయ్యగా వెళ్దాము అని అనుకున్నాడు. ఎందుకైనా మంచిది, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాతనే వెళ్తే మంచిది, ఇలాగే చూస్తుండిపోదాం ఆయనను. ఆయన టైం ఏర్పడతలేదు. యేసు ప్రభుకు ఇంత గుంపు ఉన్నారు కదా, ఒక్కరిని పట్టించుకుంటాడు ఆయన. ఆయనకి ఎందుకు గుంపు? ఆయన మనసును తాకే వ్యక్తి కావాలి, ఆయన ఆలోచనలు పట్టుకునే వ్యక్తులు కావాలి. దేవుని సమాజమా, దేవుని సంఘమా, యేసయ్య ఆలోచన పట్టుకునే వాళ్ళు కావాలి. వాళ్ళ కొరకే వెతుకుతున్నాడు. వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి ఆయన కన్నులు సంచారం చేస్తున్న భూమి మీద ఆయన చూస్తున్నాడు. అప్పుడు జక్కయ్యలాగా నీ కుటుంబం కనిపించాలా, జక్కయ్యలాగా ఈ సంఘం కనిపించాలా, సహవాసం కనిపించాలా, ప్రతి ఒక్కరూ కనిపించాలా, ఈ మైక్ స్వరం విన్నవారు కూడా కనిపించాలా. మిమ్మల్ని కూడా చూస్తున్నాడు ఆయన. మీ పరిస్థితులు ఆయనకు తెలుసు. ఆయనంటే ఆశ, ఆయనంటే ప్రేమ, ఆయన కొరకు ఎంత దూరమైనా వెళ్తారు. కాబట్టి మీ ఆశను చూసిన దేవుడు, మీ కుటుంబంలో ఉన్న ఆశను చూసిన దేవుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ చెంతకు నడిచొస్తాడు, నీకు దగ్గరగా వస్తాడు. జక్కయ్య చెట్టు దగ్గరికి వచ్చాడు యేసయ్య. జక్కయ్య ఎక్కిన చెట్టు దగ్గరికి వచ్చాడు. ఈ ప్రజలందరూ సడన్గా అయిన మీటింగ్ను మధ్యలోనే ఏం మాట్లాడకుండా ఆపేసి ఇటు వెళ్ళిపోతున్నాడు ఏంది అని శిష్యులు కంగారు పడుతున్నారు, జనం కంగారు పడుతున్నాడు. ఆయన ముందు వీళ్ళు వెనక, ఆయన ముందు వీళ్ళు వెనక. ఆయన వెళ్ళి చెట్టు దగ్గర నిలబడ్డాడు, వేడి చెట్టు దగ్గర. జనాలు మేము ఇక్కడ ఉన్నాము, ఈ చెట్టు దగ్గరకు వచ్చాడు ఏంది? పిచ్చులు ఉంటారు కొంతమంది, ఈ ముట్టిందే సేగు, ఈ చెట్టును చూస్తున్నాడు. ఆయన చూసిన అద్భుతమే, ఆయన ఊంచిన అద్భుతమే, ఆయన వస్త్రం ముట్టుకున్న అద్భుతమే, ఆయన బురద చేసిన అద్భుతమే. హల్లెలూయా. నువ్వు శిలో కోనేట్లకు వెళ్ళువన్న అద్భుతమే, నీ పరుపు నువ్వు పరుసుకో అని చెప్పిన అద్భుతమే. ఆయన మాట, ఆయన చూపు, ఆయన చేత, ప్రతిదీ అద్భుతమే. ఎందుకన్నా మంచిది. చూసారు ఏం చేస్తాడు? తదేకంగా చూడు, జక్కయ్యా అని పిలిచాడు. పిలిచేసరికి గుండెకాయ నోట్లోకి వచ్చినట్టు అనిపించింది జక్కయ్యకు. ఈయన ఎవరో నాకు తెలియదు, నా పేరు తెలిసిందంటే నా దరిద్రపు జీవితం అంతా ఆయనకి తెలిసి ఉంటుంది, నా లంచగొండితనం అంతా ఆయన తెలిసి ఉంటుంది, నా గుణం అనేది తెలిసి ఉంటుంది, నా మోసం అనేది తెలిసి ఎట్లా అని పిసుకొస్తాను. నిజంగా తప్పు తెలిసినప్పుడు పశ్చాత్తాపడు, అది వేరే సున్నితమైన మనసులో కదా. అట్లా పరిశుద్ధాత్మ లోపల అవుతుంది. నేను మనసులో అనుకున్నా కానీ మంచిగా అయితే పోదాం అనుకున్నా కానీ పేరు పెట్టి పిలిచిండు కదా. లే నేను ఇలాంటి వ్యక్తిని కదా, నేను దిగొద్దు అంటే ఇంకొక మాట, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. నేడు నీ ఇంట ఉండవలసి అనే వరకు వీళ్ళు చెవులు ఊరుకుంటారు. ఎవరు? జనసమూహం చెవులు ఊరుకోవడం. ఎట్ట పోతున్న వాళ్ళ ఇంటికి వాదన, సనుగుడు. వీడు ఎలాంటి వాడు, వీడు బతికేలాంటిది, ఈ పాపి అయిన మనుషుని యొద్ద బస చేయడానికి వెళ్తున్నాడా?
పశ్చాత్తాపం పొందిన ప్రతి పాపి పరిశుద్ధుడే. అంటే తప్పు ఒప్పుకొని మళ్ళీ తప్పులు చేస్తూ మళ్ళీ తప్పు, వాళ్ళ గురించి కాదు సుమా. కొంతమందికి ఆట అది పాట, చేసిందే చేస్తుంటారు. ఈ ఇజ్రాయెల్ ప్రజల పని కూడా అదే, చేసిన పొరపాటే మళ్ళీ చేస్తారు. 4 రోజులు మంచిగా ఉంటారు, మళ్ళీ పొరపాటు చేస్తారు, మళ్ళీ 4 రోజులు. అది కాదు, ఒక్కసారి ఊంచినామంటే మళ్ళీ దాన్ని నాకేదే లేదు, నాకేదే లేదు. హల్లెలూయా. కుక్క అయితే కక్కి తింటుంది, కానీ మనిషి కక్కి తింటున్నా? నేను చెప్తాను, మీకు ఎట్లా అనిపిస్తలేదు? గుణంకి అంతకంటే డేంజర్, మనసు అంతకంటే డేంజర్, ఆలోచన అంతకంటే డేంజర్. ఇది భౌతికమైంది, అది తిన్న నష్టం ఏమీ లేదు, కక్కింది. కానీ దేవునికి విరుద్ధమైన ఆలోచనే అది చాలా వెరీ పవర్ఫుల్ డేంజర్. హల్లెలూయా. కిందికి దిగగానే యేసయ్య ఈ పొట్టోడి మీద చేయేశాడు. హల్లెలూయా. భుజాల మీద వేసి ఉంటాడు యేసయ్య. ఈ జనం చూస్తాను, ఇదేంద్రబాయ్, ఆయన ఇన్ని సంవత్సరాలు వచ్చి అక్కడిక్కడ తిరుగుతాడు. 24 గంటలు ఆయనతో తిరిగినాం మేము. ఈ లంచగొండోడి మీద చేసిపోతున్నాడు, పాపైన మనుషుల దగ్గరికి వాళ్ళు ఇంటికి వెళ్తున్నాడు ఏంటి? ఇంతగానో మనం ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాము, రాలేదు అనుకు ఎవ్వలేమని అనుకున్న యేసయ్య మాత్రం హృదయాలను చూస్తాడు, మనసును చూస్తాడు. హల్లెలూయా. నీవు నేను మనుషుల్ని చూస్తాం, వాళ్ళ క్రియలను చూస్తాం, కానీ మన ఇద్దరికంటే యేసయ్య వారి అంతరంగాన్ని చూస్తాడు. జక్కయ్య అంతరంగాన్ని చూశాడు, అందుకే చేసాడు. యేసయ్య పొడుగుండి ఉంటాడు, యేసయ్యను చూడాలంటే జక్కయ్య ఇట్లా చూడాలి. ఒకవేళ యేసయ్య ఈ జక్కయ్యను చూడాలంటే ఇట్లా అంటే దేవుడే తల వంచి చూస్తున్నాడు. హల్లెలూయా. మనోడిని తల ఎత్తుతున్నాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళారు. నేను అనుకుంటా ఏదన్నా మంచం ఇట్లా వేసి మంచంలో యేసయ్యను కూర్చుండబెట్టి, కూర్చుంటే మోకాల నుంచి కిందికి కాళ్ళు కిందనే ఉంటాయి కదా, ఆ మోకాల పక్క కూర్చొని ఇక చనువు మాట్లాడుకుంటూ పోతున్నాడు. చనువు వచ్చేసింది కదా. యేసయ్యతో చెప్తున్నాడు, అయ్యా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకు 10 అంతలు నేను తిరిగి చెల్లిస్తాను. నేను చాలా ధనవంతుడిని, డబ్బు మనిషిని, అక్రమంగా సంపాదించాను. కానీ ఎవరెవరి దగ్గర అక్రమంగా సంపాదించానో 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు కలిపి 50 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకోటి, నా కష్టార్జితం ఉంది కదా, నా కష్టార్జితం ఏదో సగం బీదులకి ఇచ్చేస్తాను. ఏం వాక్యం చెప్పాలా? నేను ఇంతసేపు గంటసేపు చెప్తున్నా, ఇట్లా ఎన్నోసార్లు వాక్యాలు చెప్తున్నా. మరి ఎంతమంది చేంజ్ అవుతున్నారో, ఎంతమంది తీర్మానం నాకు తెలియదు, మీకే తెలుస్తుంది. నాకేం తెలుసు? మీరు వచ్చిపోతారు, మీ ముఖాలు చూపిస్తారు, మీ లోపల ఉండే ఏం జరుగుతుందో నాకేం తెలుస్తుంది? ఎప్పుడన్నా సాక్ష్యం ఇస్తే కానీ, నాకు ఫోన్ చేసి చెప్తే కానీ, పలానా వాక్యం నన్ను మార్చింది, నా లైఫ్ ఇట్లుండి ఇట్లా అయిపోయింది, ఇప్పుడు నేను చాలా విషయాలు నేను చేంజ్ అయ్యాను అంటే అట్లా తెలుస్తుంది. కానీ దేవునికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. నాకు తెలియకపోయినా, ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలుస్తుంది. అతడిని దేవుడు అన్నాడు, యేసయ్య, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాదిస్తే మంచిదా, ప్రార్థిస్తే మంచిదా? ప్రార్థించాలి. వాదన ఫ్యామిలీలో కూడా వాదించకండి, అమ్మతో నాన్నతో వాదించకండి, భర్తతో భార్యతో వాదించకండి. కలిసి ఆలోచించండి, కలిసి నడవండి, కలిసి నిర్ణయం తీసుకోండి, కలిసి ప్రార్థించండి, కలిసి ప్రభు సన్నిధిలో. చింతిస్తే మంచిదా, ప్రార్థిస్తే మంచిదా? బాధపడితే మంచిదా, ప్రార్థిస్తే మంచిదా? అన్నీ మంచిగా చెప్తాను, కానీ బాధపడ్డప్పుడు ప్రార్థన చేయము. చింతించొద్దు, ప్రార్థించాలి. హల్లెలూయా. వాదించొద్దు, ప్రార్థించాలి. సమస్య వస్తే పారిపోతే మంచిదా, ప్రార్థిస్తే మంచిదా? ప్రార్థన ఇంకేం లేదు. ప్రార్థనే ఊపిరి, ప్రార్థనే శ్వాస, ప్రార్థనే పవర్, ప్రార్థనే. విశ్వాసంతో చేసే ప్రార్థనే. అయితే మనకు ఇప్పుడు బత్షెబకు కలిగిన కొడుకు కుమారుడు చనిపోయాడు. బ్రతుకున్నప్పుడు ఉపవాసం ఉన్నాడు దావీదు. పాపం కొడుకును బ్రతికించుకుందామని దేవుడు తీసేసుకుందాం అనుకున్నాడు, తీసేసుకున్నాడు. అందులో ఉన్న దాసులు, పని మనుషులు వాళ్ళంతా రాజుకు భయపడతానులా, కంగారు పడతాను. ఎట్లా చెప్పాలి? ఉపవాసం ఉన్నప్పుడే అన్నాన్ని బంద్ పెట్టి ప్రార్థనలో ఉన్నాడు, రాజరికాన్ని పక్కకు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇక చచ్చిపోయినని
చెప్తే గుండె పగిలి ఇక్కడ చచ్చిపోతాడు, వాళ్ళే సనుక్కుంటున్నారు, చెవులు ఊరుకుంటున్నారు. ఆయనకి అర్థమైపోయింది దావీదుకు. ఏంటి మీరు మాట్లాడుకుంటే ఏంటని. అయ్యా భయం వేస్తుంది. అరే భయం ఎందుకురా భయ, చెప్పు, మీరు ప్రార్థించారు కదా ఇన్ని రోజులు, ఆ బిడ్డ చనిపోయిందయ్యా అనగానే జస్ట్ లేచాడు, స్నానం చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు ఆ మాటలు వినక ఉండెను. అప్పుడు బిడ్డ చనిపోయానని మనం అతనితో చెప్పిన యెడల తను తాను హాని చేసుకునేమో అని అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరిచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయానని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయానా అని దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించారు. హల్లెలూయా. శవం ఇంట్లో ఉంటే మంచి స్నానం చేసి మందిరానికి వెళ్ళి వేరే బట్టలు ధరించి ప్రార్థన చేసుకొని వచ్చి నాకు భోజనం పెట్టమన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏడిస్తే మంచిదా, ప్రార్థిస్తే మంచిదా? మీలాంటి వాళ్ళు ఏమని తెలుసా, ఉండబట్టలేక అయ్యా మంచిగా తినప్పుడు ఉపవాసం ఉన్నావు, చచ్చిపోయినాక భోజనం చేస్తున్నావు ఏంటంటే ఒక వండర్ఫుల్ మాట. దేవుని బిడ్డలారా, ఎవరైనా చనిపోతే, క్రీస్తునందుడు చనిపోతే ఏడవకండి. జ్ఞాపకాలు ఏడిపిస్తే ఏడవండి, అది వేరు. కానీ మీ ఆరోగ్యం పాడేటట్టుగా ఏడవకండి. ఎందుకంటే ఒక వండర్ఫుల్ మాట, నేను బ్రతుకున్నప్పుడు దేవుడు బ్రతికిస్తాడు అనుకున్నాను, వాడు పోయిన తర్వాత వాని దగ్గరికి నేను వెళ్ళాలి కానీ వాడిని నేను తీసుకురాలేను. అదే చెప్తాడు. అదే చదువు, అది కూడా చదువు, ఎందుకైనా మంచిది. వాళ్ళు అడుగుతారు, ఎందుకయ్యా భోజనం చేసినావు అసలు బ్రతుకున్నప్పుడు? చదవండి. నేను ఎందుకు ఉపవాసం ఉండవలను, వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. దావీదు ఏం చేశాడు? డైరెక్ట్ మందిరానికి వెళ్ళాడు, స్నానం చేసుకొని ప్రార్థన చేసుకున్నాడు, ఇంటికి వచ్చి భోజనం చేశాడు. అంటే మన ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాదించుకోకండి. భర్తే గెలవాలి, భార్య గెలవాలి, పిల్లలే గెలవాలి, తల్లిదండ్రులు గెలవాలి, సంఘస్థులే గెలవాలి, పాస్టరే గెలవాలి, ఇల్లే గెలవాలి, పక్కలే గెలుచుడు. జస్ట్ ప్రే. ఎందుకంటే గొప్ప రక్షణను దేవుడు మనకి ఇచ్చాడు కదా. అగ్నిగుండం నుంచి తప్పించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలతో సహపౌరులము కాదు, అయినా మనల్ని ఆ పౌరసత్వాన్ని ఇచ్చాడు. యుగాయుగాలు ఏలే భాగ్యాన్ని ఇచ్చాడు. శాపములను పాపములను విడిచాడు, లోకం నుంచి విడిపించాడు, సైతాన్ చేతులకు విడిపించాడు, బాప్తిసంలోకి నడిపించాడు, పరిశుద్ధాత్మలకు నడిపించాడు, రక్షణలోకి నడిపించాడు, సహవాసంలోకి నడిపించాడు, సంఘములోకి నడిపించాడు. దేవుని ఆలోచనలు మనకు అర్థం చేయించాడు. అయితే మనం ఎక్కడ ఆగిపోయాం తెలుసా? ఒకప్పుడు ప్రార్థించేవారిని ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నాం. ఇప్పుడు నీ లైఫ్లో దేవుడు లేకపోతే మనం జీరో. బ్రతుకుడు కూడా కష్టం. 2 వీలర్ మీద పోయినా, 3 వీలర్ మీద పోయినా, 4 వీలర్ మీద పోయినా, ఆ చివరికి ఫ్లైట్లో పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా ఆయన కృప లేకపోతే మాడి మస్ అయిపోతాం అంతే. కానీ ఏం కానిస్తలేడు కదా దేవుడు. అందుకే ప్రేమ లోకం మీద, మనుషుల మీద, కుటుంబం మీద, మీ మీద ఎక్కువైపోయి ఆయన సన్నిధిలో గడపడానికి. హల్లెలూయా. ఆది సంఘం నేర్చుకునేది ఏంటంటే ఇంటింట మానక దేవాలయంలో కూడుకొనుచు ప్రార్థన చేయుచుండ్రి. స్తోత్రం. వ్యక్తిగత విషయాలు తెలుసుకోకండి, మాట్లాడుకోకండి. ఏ చెట్టుకు అంతే గాలి, ఏ స్థితికి అంతే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అయిపోద్దా? బాధ ఎందుకు, భయం ఎందుకు? ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో జరిగాయి. దేవునితో వాదిస్తున్నావా? దేవుణ్ణి శోధిస్తున్నావా? నీ ఆత్మను శోధిస్తున్నావా? నీ రక్షణ మీద అనుమానం కలిగిందా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ మీద అనుమానం కలిగిందా? నీ ప్రార్థన దేవుడు వినట్లేదని అనుమానం కలిగిందా? ఏవేవో మనసులు పెట్టుకొని మొత్తం డల్ అయిపోతున్నావు స్పిరిచువల్గా, దైవికంగా. కొత్తగా రక్షించబడ్డప్పుడు ఎలా ఉన్నావు సోదరి, సోదరుడా? ఫస్ట్ వ్యాప్తిని తీసుకున్నప్పుడు, ఫస్ట్ పరిశుద్ధం పొందుకున్నప్పుడు, ఫస్ట్ మందిరానికి వచ్చినప్పుడు
1 సంవత్సరం 2 సంవత్సరాలు దర్శనాలు, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. ఈరోజు ఆదివారం రావడం కష్టమవుతుంది. ఏదన్నా నెలకొకసారి జరిగే కుటుంబ ప్రార్థనకు రావడం కష్టమవుతుంది. ఏదన్నా గృహంలో ప్రార్థన చేస్తే రావడం కష్టమవుతుంది. అంటే ఏం లేదు, నీ ఆత్మీయ జీవితంలో బలహీనపడ్డావు. నీకు తెలియకుండా నీ విశ్వాసం అనే ఓడలోకి లోకమనే నీళ్లు చేరాయి. ఊపిరి సలపని విధంగా నీ మానసిక స్థితి గందరగోళం అయిపోయింది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు వాదిస్తున్నావు, నాకు దేవుడు ఏం చేశాడు. దేవుడు ఏం చేశాడు కాదు, ఆయన చేసేటట్టు నీ జీవితం ఉందా? నీ ప్రార్థన జీవితం ఉందా? నీ భక్తి జీవితం ఉందా? నీ సమర్పణ జీవితం ఉందా? కుటుంబంలో ఎలా ఉంటున్నావు? భర్తతో ఎలా ఉంటున్నావు? భార్యతో ఎలా ఉంటున్నావు? పిల్లలతో ఎలా ఉంటున్నావు? ఫ్యామిలీతో ఎలా ఉంటున్నావు? సంఘములో ఎలా ఉంటున్నావు? సహవాసములు ఎలా ఉంటున్నావు? దేవునితో నీ వ్యక్తిగత రిలేషన్ ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు సహోదరుడు, ఒక్కసారి ఆలోచించు. కంగారు పడకు. మోషే మనకు మాదిరి, యేసు ప్రభువే మనకు మాదిరి. ఎందుకు తెలుసా? మోషే ప్రతి విషయంలో మొరపెట్టేవాడు. నీవు నీ భర్త కొరకు దేవుని వైపు చూడు, భర్త విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఉదయం 5 గంటలకు వెళ్ళేసి వంట చేయడం కంటే ముందు మోకాళ్ళ మీద ఉండు, పెద్ద మోకాళ్ళై మొట్టమొదటి గంట దేవునితో గడుపు. నువ్వు బలం పొందుకుంటావు, శక్తి పొందుకుంటావు. ఆ దినమంతా ఆరోగ్యంగా ఉంటావు. ఆ దినమంతా ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. ఆ దినమంతా దేవుని మహిమ నిన్ను కమ్ముకుంటుంది. ఆ దినమంతా దేవుని ఆశీర్వాదం నిన్ను ఆవరిస్తుంది. అడుగుతావా ప్రభును? యేసయ్యను అడుగుతావా? హల్లెలూయా. మనం జర్నీలో ఉన్నాం సహోదరుడా, మనం ప్రయాణంలో ఉన్నాము. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళము కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళము, పరలోక సంబంధులము, పరలోక పౌరసత్వం పొందిన వాళ్ళము, క్రీస్తు యేసు రక్త సంబంధులము, ఆత్మ సంబంధులము. యేసయ్య కొరకు ఈ భూమి మీద మనసు అనే నడుము కట్టుకొని ముందుకెళ్తున్నాం. ప్రయాణంలో ఎర్ర సముద్రం వస్తుంది, ప్రయాణంలో చేదు నీళ్ళు ఎదురైతాయి, ప్రయాణంలో కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, భార్య గుర్తొస్తుంది, భర్త గుర్తొస్తాడు, పిల్లలు గుర్తొస్తాడు, వ్యాపారం గుర్తొస్తాయి, ఉద్యోగం గుర్తొస్తాయి, అప్పులు గుర్తొస్తాయి, అనారోగ్యం గుర్తొస్తాయి, తిట్టినలు గుర్తొస్తారు, బాధ పెట్టినలు గుర్తొస్తారు, ఇబ్బంది పెట్టినలు గుర్తొస్తారు. అన్ని రకాలుగా మంచి చెడు, సంతోషము, దుఃఖము అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. రాని వేటిని మనం ఆపం. కానీ ఏ వచ్చినా యేసయ్య పాదాలు విడకుండా ఉంటావా? ఏ వచ్చినా యేసయ్య పాదాలు పట్టుకొని గట్టిగా ప్రార్థిస్తావా? నీవు నీ కుటుంబం ప్రార్థనాత్మ కలిగి జీవిస్తారా? ప్రార్థించడానికి ఒక తీర్మానం తీసుకుంటారా? కుటుంబంలో ప్రార్థించడానికి, వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, ఏకాంత ప్రార్థన చేయడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి. ఒకవేళ మందిరంలో రావడం కంటే మీ గృహాలలోనే 3-4 కుటుంబాలు కలిసి ప్రార్థనలు చేయండి. ఒక 5 కుటుంబాలు కలిసి ప్రార్థన చేయండి. దగ్గర ఉన్న వాళ్ళు ఒక 3-4 కుటుంబాలు కలిసి ప్రార్థన చేయండి. ఒక 5 కుటుంబాలు అనుకో, ఈరోజు మీ ఇంట్లో విజ్ఞాపన ప్రార్థన చేయండి, రేపు ఇంకొకరి ఇంట్లో 5 కుటుంబాలు అయిపోయాక మళ్ళీ 5 కుటుంబాలు అట్లా కుటుంబ ప్రార్థనలలో పాలు పొందండి. ప్రతిరోజు కాదు, శనివారం మాత్రమే. హల్లెలూయా. సాటర్డే దాన్ని కేటాయించండి. ఓ 10 కుటుంబాలు కలిసి ఒక ఇంట్లో కూడుకోండి, ప్రార్థన చేయండి. సమస్యల కొరకు ప్రార్థన చేయండి, ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయండి, 3 కోట్ల కొరకు ప్రార్థన చేయండి, రక్షించబడిన వారి కొరకు ప్రార్థన చేయండి, సాతాను రాజ్యం కూలిపోవడానికి ప్రార్థన చేయండి. ఈ లోకంలో ఎన్నో విపత్తులు లేస్తున్నాయి, మానవత్వం మంట కలిసిపోయింది, మనుషుల మధ్యలో జీవిస్తున్న మనము మృగాల కంటే అధ్వానం అయిపోయారు జనాలు. అడుగుదాం, ప్రభువా నువ్వు జోక్యం కలిగించుకో. ఆయన ఎవరినైనా మార్చగలుగుతాడు కదా, దేన్నైనా మార్చగలుగుతాడు కదా. కష్టం వస్తుందా భరించు, బాధ కలిగిందా భరించు, అవమానం వచ్చిందా భరించు. వాదించకు, యేసయ్యతో వాదించకు, ఇతరులతో వాదించకు. ప్రార్థిస్తూనే ఉండు, దీనత్వంలోకి నడిపిస్తాడు. ప్రార్థిస్తూనే ఉండు, దైవిక ప్రేమతో నింపుతాడు. ప్రార్థిస్తూనే ఉండు, క్రీస్తు కలిగిన మనసు నీకు వచ్చేస్తుంది. ప్రార్థిస్తూనే ఉండు, జయ జీవితం ఇస్తాడు. ప్రార్థిస్తూనే ఉండు, సాతాను జయించే కృపనిస్తాడు. ప్రార్థిస్తూనే ఉండు. ప్రార్థిస్తే ఏం జరిగింది తెలుసా? మోషేతో దేవుడు మాట్లాడాడు. ఓ మోషే, కొంతమంది పెద్దలను పట్టుకొని నువ్వు బయలుదేరి వెళ్ళు, ఆ కొండకు, ఓరెబు కొండకు బయలుదేరి వెళ్ళు, కొంతమందిని తీసుకొని వెళ్ళు. అలాగూ తీసుకొని వెళ్ళాడు. కంగారు పడకండి, వాదించకండి, టెన్షన్ పడకండి అని ప్రార్థనలో దేవుడు జవాబిస్తూ వెళ్ళి ఆ బండను కొట్టాడు. నీళ్ళు వచ్చాయి, ప్రజలు దీవించబడ్డారు. ఆ బండ ఎవరో కాదు, యేసయ్య. ఆ జీవజలం ఏంటో కాదు, దేవుని వాక్యము, దేవుని ఆలోచన. హల్లెలూయా.
ఆ పెద్దలు ఎవరో కాదు, సంఘము, సహవాసము, ఆధ్యాత్మికంగా ప్రార్థన అనుభవం కలిగిన ప్రతి దేవుని కుటుంబం, ప్రతి దేవుని కుమారుడు, కుమార్తె. నీ లైఫ్లో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రార్థన ఆపేసి ఎంతకాలమైంది? ప్రార్థించడం ఆపేసి ఎంతకాలమైంది? కనీసం గంట చేయగలుగుతున్నావు, 10 నిమిషాలు చేయలేకపోతున్నావు, 5 నిమిషాలు చేయలేకపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? సైతాను ఉచ్చులోకి వెళ్ళిపోయావు, సైతాను భ్రమలోకి వెళ్ళిపోయావు, లోక బొచ్చులోకి వెళ్ళిపోయావు. కానీ ఈ రోజు నుండి నీ వ్యక్తిగత ప్రార్థన 4 నుండి 5 గంటలకు, నీ వీలుని బట్టి, లేకుంటే 5 నుండి 6 గంటలకు గంట నువ్వు మొరపెట్టాలి. ప్రతిరోజు నీ ఫ్యామిలీ కొరకు, నీ కుటుంబం కొరకు, ఇతరుల కొరకు, సంఘం కొరకు, సహవాసం కొరకు. అదేవిధంగా ఒక 5-10 కుటుంబాలు కలిసి, దగ్గర ఉన్న ఇండ్లు కలిసి ఒక ½ అన్ అవర్ విజ్ఞాపన ప్రార్థన సాటర్డే చేయాలి. హల్లెలూయా. ప్రతి సాటర్డే కొన్ని కుటుంబాలు కలిసి మీరు ప్రార్థించాలి. ఆరాధన కొరకు ప్రార్థించాలి, వాక్యం కొరకు ప్రార్థించాలి, నూతన ఆత్మల కొరకు ప్రార్థించాలి, సైతాన్ రాజ్యం కూలిపోవడం కొరకు ప్రార్థించాలి. ప్రార్థన ఉద్యమం ఆరంభం అవునుగాక. ప్రార్థన మంట రగులు కొరునుగాక. ప్రతి ఇంట్లో ప్రార్థన మంట రగులు కొరునుగాక. టీవీలు కట్టివేయబడునుగాక, సెల్ ఫోన్లు కట్టివేయబడునుగాక, సోషల్ మీడియా కట్టివేయబడునుగాక, యూట్యూబ్లు, ఫేస్బుక్లు కట్టివేయబడునుగాక, రీల్స్ గీల్స్ కట్టివేయబడునుగాక. ప్రార్థన మంట రగులు కొరునుగాక. నువ్వే చేయాలి సహోదరి, సహోదరుడు, నువ్వే చేయాలి. నువ్వెవరికి చెప్పకు. నువ్వు మోకాళ్ళ మీద నుండి ప్రార్థిస్తుండు. నిన్ను చూసి నీ భార్య మోకాళ్ళ మీద ఉంటుంది, నీ భార్యను చూసి నీ భర్త మోకాళ్ళ మీద ఉంటాడు, మిమ్మల్ని చూసి మీ పిల్లలు మోకాళ్ళ మీద ఉంటారు. గంట ప్రార్థన చేయండి, గంట ప్రార్థన, రోజు గంట ప్రార్థన చేయండి, సాయంత్రం గంట ప్రార్థన చేయండి, బైబిల్ చదువుకోండి. దీన్ని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సాతానుడు కుటుంబంలో ప్రవేశించాడు, రకరకాలుగా ప్రవేశించాడు. ఆర్థిక రూపంలో ప్రవేశించాడు, కష్టాల రూపంలో ప్రవేశించాడు, నష్టాల రూపంలో ప్రవేశించాడు, మానసిక కృంగుదల రూపంలో ప్రవేశించాడు. కొన్నిసార్లు బాధలు భరించలేక చచ్చిపోవాలన్న ఆలోచన రూపంలో ప్రవేశించాడు. కొన్నిసార్లు ఈ ఊరినే వదిలిపెట్టి వెళ్ళిపోదామనే విధంగా వాడు ప్రవేశించాడు. పిల్లల మీద కూడా దాడి చేస్తున్నాడు, భర్త మీద కూడా దాడి చేస్తున్నాడు, భార్య మీద కూడా దాడి చేస్తున్నాడు. క్రైస్తవ్యంలో ఉన్న ఆ సాతాను కుయుక్తి ఏంటంటే విశ్వాసాన్ని, భక్తిని, మొట్టమొదలు ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తున్నాడు. ఈరోజు సాతాను సంఘానికి, సహవాసానికి భయపడతలేడంటే అది ప్రార్థించే సంఘం కాదు, వాళ్ళు ప్రార్థించే సేవకులు కాదు. అందుకనే విచ్చలవిడిగా సాతాను ఇష్టారాజ్యం నడుస్తుంది సంఘాలలో, సహవాసాలలో. నువ్వే ప్రార్థన కొరకు నడుం బిగించాలి. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, తల్లి, తండ్రి, ప్రార్థన ఉద్యమం ప్రారంభిస్తాం. ప్రార్థనలో పోరాటం చేద్దాం. యేసు పాదాలు పట్టుకుందాం, గట్టిగా పట్టుకుందాం, గట్టిగా పట్టుకుందాం. హల్లెలూయా.